కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడు ఎవరు ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. ఇంట్లో మగదిక్కులేని టైం చూసుకొని ఆ దుండగుడు పక్కా ప్లాన్తో వెళ్ళాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అమ్మాయిలపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమె భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరగటంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని తృప్తినగర్లో హసీనా అనే వివాహిత నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి వీరికి 2 కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. అయితే కొంతకాలం తర్వాత ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. అప్పటి నుంచి అతడు అక్కడే జాబ్ చేస్తుండగా హసీనా మాత్రం తన పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఓ యువకుడు మాస్క్ ధరించి హసీనా ఇంట్లోకి దూరాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ దుండగుడు ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా 4గురిని అతి దారుణంగా హత్య చేశాడు. ఇక వాళ్ళంతా చనిపోయారని తెలుసుకున్నాక ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి పారిపోయాడు. వారి అరుపులు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై హసీనా ఇంట్లోకి వెళ్లి చూడగా పిల్లలతో పాటు ఆ మహిళ రక్తపు మడుగులో పడి కనిపించింది. ఈ సీన్ చూసిన వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ 4గురు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని మృతురాలి భర్తకు, కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్లు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత స్థానికులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇక పోలీసులు అన్ని కోణాల్లో విచారించి తాజాగా 2 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇందులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇకపోతే ఆ దుండగుడు వీరిని ఎందుకు అతి దారుణంగా హత్య చేశాడనే విషయం తేలాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మరి ఎవరూ లేని టైంలో ఇంట్లోకి దూరి తల్లిని, వయసుకొచ్చిన పిల్లలను హత్య చేసిన ఈ దుండగుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.